అఘోరి తాంత్రిక సంప్రదాయానికి పూర్వీకుడిగా హిందూ దేవత దత్తాత్రేయుని కూడా పవిత్రంగా భావిస్తారు. అందులో ఎంత నిజం ఉన్నది? ఎంత నిజం ఉన్నది. దత్తాత్రేయుడు కూడా ఒకప్పుడు దిగంబరుడే. ఆయన పేరేంటి? దిగంబర ఆశీర్వాద వల్ల దిగంబర అని ఎందుకు అంటుంటాం మనం? ఆయన కూడా ఒక రకమైనటువంటి అఘోరానే. ఒక సందర్భంలో ఒక భక్తుని పరీక్ష చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఎలా కనపడతాడు? ఒక శ్మశానంలో కూర్చొని ఒక చోట, ఒక నిప్పులతో ఆడుకుంటూ ఒక చోట, బూడిద పూసుకొని ఒక రకమైనటువంటి నాగసాధువులా కూర్చొని బూడిద పూసుకొని గోచి పెట్టుకొని అక్కడ కూర్చొని కనబడుతుంటే ఒక బ్రాహ్మణుడు వెళ్తే అతనికి ఒక చండగడలా దిశం బాధడము, ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంటాడు కథలో. అంటే ఇన్ని విచిత్రాలు మనకు చూపిస్తుంటాడు కథలో. అంటే మనకేంటంటే మనం ఏమనుకుంటామంటే దత్తాత్రేయుడు దిగంబరుడు అంటే దత్తాత్రేయుడు కూడా సాక్షాత్ ఒక అవధూత. మనం అనుకుంటాము ఆయన నాగసాధువులకే ఒక గురువు లాంటి వాడు దత్తాత్రేయుడు. నాగసాధువులకే ఒక గురువు దత్తాత్రేయుడు. అంత మహా గొప్ప విశేషమైన ఆ సమయంలో దత్తాత్రేయుడు యొక్క లేకపోయి ఉంటే, మనకి ఆ దిగంబర రూపంలో కనుక అలా కనబడిపోయి ఉంటే మనం ఎవరు కూడా నాగసాధువుల్ని అంతగా ఇష్టపడే వాళ్ళం కాదు. ఆ దత్తాత్రేయుడు మనకి ఆ దిగంబర రూపంలో ఆ గోచి పెట్టుకొని ఆయన కలేబరాలతో ఆడుకుంటూనో, శ్మశానాలు తిరుగుతూనో, కుక్కలతో ఆడుకుంటూనో ఇలా విచిత్ర రూపాలు కనబడేవాడు. ఎందుకు కనబడుతున్నాడంటే అంతా నేనే, అంతా నా నుండే ఉద్భవిస్తుంది, నేనే మహావిష్ణువుని. ఆయన చుట్టూ 4 శునకాలు ఉంటాయి కదా, ఆ శునకాలన్నీ కూడా 4 వేదాలుగా ఉండి పక్కన ఒక ఆవు అక్కడే కూర్చొని ఆయన చుట్టూ ఆడుకుంటూ ఉండదట. ఇదంతా కూడా మనం అనుకుంటాము. ఈ దత్తాత్రేయుడు కూడా ఎవరైతే దత్తాత్రేయుడిని స్మరణ చేసినా, దత్తాత్రేయుడిని ఆరాధించినా సరే, ఈ దిగంబరుడు ఆయన మహా గొప్ప యోగి. ఆ దిగంబరుని ఎవరైతే ఆరాధిస్తారో అనిమాద అష్టసిద్ధులే కాకుండా కర్మ ప్రారంధాన్ని పోగొడతాడట. మీరు దత్త కవచం, దత్త స్తవం అని కూడా ఉంటుంది, గమనించండి. ఎవరైనా సంసార జీవితంలో ఆనందాన్ని పొందకపోతే కనుక ఈ దత్త స్తవం చదివినా, దత్త కవచం చదివినా వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఆనందంతో ఉంటారట. అందుకని ఈయన కూడా ఒక అవధూత. దత్తాత్రేయుడు అవధూతే, బాబాగారు అవధూతే, అలానే మహా గొప్ప అవధూతలు ఉన్నారు. వీళ్ళందరూ అవధూతలు అంటారు. వీళ్ళేమంటారు? వీళ్ళని అవధూతలు అంటారు. వాళ్ళేమంటాం? నాగసాధువులు అంటారు. నాగసాధువులు అంటే దేవుళ్ళు కాదు, కాకపోతే మహా గొప్ప యోధులని. గొప్ప యోధులు అంటే ఎవరు? మహా తపస్సులు, అంటే నిరంతరం శివుణ్ణే సర్వం ధ్యానం చేసేటువంటి, సర్వం ఆయన కోసం త్యాగం చేసేటువంటి గొప్ప దాతలు కనుక వాళ్ళనేమో ఏమనాలి? నాగసాధువులు, ఓకేనా అంటారు. వీళ్ళనేమో యోగులు, సిద్ధులు అంటారు. వీళ్ళేమంటారు? యోగులు, సిద్ధులు అంటారు. కనుక వీళ్ళ విధానం కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధులు, అవధూతులు అంటేనేమో సాక్షాత్ దేవతా సంబంధం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అన్నారు ప్రత్యక్షంగా ఒక అవధూత, వివేకానందుడు ఒక అవధూత, ఓకేనా, రామకృష్ణ పరమహంస ఒక అవధూత, అలానే బాబాగారు ఒక అవధూత, అలానే గణపతి మన దీంట్లో సిద్ధుల్లో దత్తాత్రేయ స్వామివారు అవధూత. వీళ్ళందరూ కూడా అవధూతలు అన్నమాట. అవధూతల్లాగా వీళ్ళు పుట్టి దేశంలో అటువంటి ప్రజలకి ఎక్కడైతే కనుక అనేక రకాల వ్యాధులు పుడుతుంటాయో, అనేక సమస్యలు వస్తుంటాయో, సంతానం లేని వాళ్ళు ఉంటారో, దరిద్రంతో బాధపడుతున్నారో, వాళ్ళని ఇక్కడ ఏదో ఒక రూపంలో పుట్టి వాళ్ళకున్న దరిద్రాన్ని పోగొడుతుంటారట. అందుకని వీళ్ళు అవధూతులు అంటారు. ఈ పుష్కర సమయంలో వచ్చే వాళ్ళనేమో వీళ్ళని నాగసాధువులు, వీళ్ళని అలానే దీంట్లో ఇంకా చాలా విశేషమైన వాళ్ళు ఉంటారు. నాగసాధువులు మనకు కనబడుతున్న వాళ్ళు ఉంటారు, సాధువులు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో ఇప్పుడే మొట్టమొదటిసారిగా ప్రారంభమవుతూ తపస్సు చేయడానికి సిద్ధమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్ని త్యాగం చేసి సన్యాసుల్లాగా మారి కూడా వాళ్ళకి వెళ్తుంటారు. అంటే కలియుగంలో సన్యాసత్వం నిషిద్ధం కనుక వీళ్ళని పీఠాధిపతులు అంటుంటాం. వీరు కూడా ఈ భూమి మీద ఇష్టం లేనప్పుడు, వీళ్ళు చేసేటువంటి అకృత్యాలు చూడలేనప్పుడు వీళ్ళు అలాగే నాగసాధువులా మారిపోయి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారట. కానీ వీళ్ళలో చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎవరైతే ఒక సందర్భంలో శృంగేరిలో అన్నాన్ని బయట రోడ్డు మీద పడేసి పెడుతున్నారని చూడలేక దక్షిణామూర్తి, అప్పుడు ఆయన అవధూత, ఆయన స్వామీజీ వదిలేసి అక్కడ ఆశ్రమం వదిలేసి ఆయన అడవులకు వెళ్ళిపోయాట. ఎందుకంటే అన్నాన్ని తొక్కుతున్నారు, అన్నపూర్ణాదేవి తొక్కుతున్నారు, ఇంత అపవిత్రం అయిపోతున్న బాధతో ఆయన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడట. అలాగ సాధువులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో కలుస్తుంటారు. మనకి మాత్రం వీళ్ళు పుష్కర సమయంలో మాత్రమే కనబడతారు. కానీ ఎవరైతే కనుక వారు స్నానం చేసిన నదిలో మనం స్నానం చేసినట్లయితే మనకి అనంతమైన పుణ్యము, అనంతమైన జ్ఞానము, సంపదలు వస్తాయట. కనుక మనం ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఆనందంతో ఉండండి.